ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఉత్తర్వుల మేరకు పోలవరం కొత్తపేట గ్రామాల్లో కోఆర్డినేషన్ సెర్చ్ నిర్వహించారు. డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వర ఆధ్వర్యంలో సిఐ బాలసురేష్, ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. గృహాలను క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకుంటున్న వ్యక్తుల గురించి ఆరా తీశారు. అలాగే మాదక ద్రవ్యాల బారిన పడకుండా సామాజిక బాధ్యత వహిస్తామని స్థానికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అయ్యో పైన పోతారు పిల్లలు వైట్నర్స్ ప్యాచ్లు వేసుకోవడానికి వాడే ట్యూబ్ ఉంటుంది, గమ్ము, అది వాసన పీల్చినా మొత్తం వస్తుంది. మన లోకల్ యువతకి పెద్ద పెద్ద డ్రగ్స్ అందుబాటులో ఉండవు. ఎవరో ఒకరికొకరు అలవాటు చేస్తారు స్కూల్లో, ఆ మాదిరిగా అవి కూడా అలవాటు చేస్తున్నారు. ఇంట్లో అటువంటి వస్తువులు అందుబాటులో లేకుండా చూడండి. ప్యాచీలు వేసుకునేటటువంటి గమ్ కానీ వైట్నర్ కానీ, మనం పెన్తో రాసుకుని చెరుపుకునే వైట్నర్ అంటే వైట్నర్ పెన్ను, వైట్నర్ బాటిల్స్ ఉంటాయి. ఆ బాటిల్స్ని కూడా ముక్కుదూరు పెట్టుకుని వాసన చూస్తే దాంట్లో ఏదో ఆల్కహాలిక్ డ్రగ్ కంటెంట్ ఉంటుంది. బట్ దానివల్ల మొత్తం ఊపిరితిత్తులు కానీ మొత్తం అన్నీ పాడైపోతాయి లోపల. యువత కానీ వాళ్ళు చేస్తున్నటువంటి క్రైమ్స్ కానీ అది అరికట్టడానికి దీనిలో భాగంగా ప్రజలకు రీచ్ అవుట్ అవ్వాలి అంటే ఫస్ట్ అట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో గుర్తించాలి. ఇప్పుడు మీ ఏరియాలో ఉంది, ప్రాజెక్టులో పనిచేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవంగా కొంతమంది పనిచేస్తూ ఉండొచ్చు, పని చేయకపోయినా మీ క్రాస్ షీట్ మీద ఉండదుగా, ఇల్లు అదిగించేవాళ్ళు 500 1000 రూపాయలుగా అదిగించేస్తారు. వాళ్ళు క్రిమినల్స్ ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు, క్రాస్ షీట్ మీద పాయింట్ లేదు మీ దగ్గర కదా. దాంట్లో మీరు అదే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటాయి. అట్లా జరుగుతున్నప్పుడు 1972 అనే నెంబర్కి రింగ్ చేస్తే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఫ్రీ కాల్ అనమాట. అది 1972 1972. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం జరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేక చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావం లో భాగంగా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మా జిల్లా ఎస్పీ కిషోర్ గారి ఆధ్వర్యంలో మరియు ఆకే రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్డినల్ చర్చ్ కార్యక్రమాన్ని పోలవరం పరిధిలో పోలవరం సిఐ గారు, ఎస్ఐ గారి సమక్షంలో పోలవరం సబ్ డివిజన్కి సంబంధించి దీంట్లో మా సిబ్బంది, జిఎంఎస్కేలు అందరూ పార్టిసిపేట్ చేసి
ఇక్కడ అంతా పరిశోధన చేయడం జరిగింది. వీళ్ళకి అవేర్నెస్ గా కూడా చెప్పడం జరిగింది. ఏ విధమైన మాదక ద్రవ్యాలు కానీ అలాంటిలో పాల్గొనడం కానీ, రవాణాకి సంబంధించి కానీ, లేకపోతే అలవాటు పడ్డవాళ్ళు ఎవరు ఉన్నారనే దాన్ని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిజ్ఞ కూడా చేసేసి తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు ఏం జరిగినా కానీ 1972కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి దాన్ని సీక్రెట్ గా ఉంటుందని తెలియజేస్తున్నాం.